ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమని నిర్మల్ జిల్లా కుబీర్ మండల అధ్యక్షుడు అనిల్ అన్నారు. ఇలాంటి దుశ్చర్యలు బీఆర్ఎస్ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. కేటీఆర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, ప్రజా సమస్యలపై సాగిస్తున్న పోరాటాలకు భయపడి కేసులతో వేధించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆ టాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న ఇది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చిందో దాన్ని నెరవేర్చకపోగా ఎన్ని హామీలు ఇచ్చినా అవన్నీ గాలికి వదిలేసి ఈరోజు ఎన్ని అప్పులు చేసిందో ఆ అప్పులను బయట పెట్టడానికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇచ్చేస్తారని చెప్పేసి వారికి తట్టుకోలేక కేటీఆర్ గారి యొక్క ఉద్యమ నాయకుడు అతను చేసే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఫార్ములా ఏదైతే ఉందో అది మన ప్రపంచానికే ఖ్యాతి తెచ్చింది. దానివల్ల 700 కోట్ల రూపాయలు అప్పుడు లాభం వచ్చిందని చెప్పేసి కేసీఆర్ గారి సర్కారు కూడా మనకు చూపించడం జరిగింది. అయినా ఇప్పుడు 2024లో ఒప్పందం కోసం ఈ కార్ రేసింగ్ ఒప్పందం కోసం కేటీఆర్ గారు గుర్తుంచుకుంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం, దానివల్ల వచ్చే లాభాలను మనం నష్టపోవడం జరిగింది. ప్రపంచాన్ని తెలంగాణ స్టేట్ యొక్క ప్రఖ్యాతిని మనం కేటీఆర్ గారు తెలియజేయడం జరిగింది.